ఇప్పుడే 'రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్' అనే ఒక వెబ్ సీరీస్ అయితే చూడడం జరిగింది భయ్య. ఇది సీజన్ 1 అనమాట. ఇది అన్ని లాంగ్వేజెస్ అయితే డబ్ అయిందనమాట. ఇది సోనీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అరౌండ్ ఒక 8 ఎపిసోడ్స్ ఉంటాయి. యావరేజ్‌గా ఎపిసోడ్ 40-50 మినిట్స్ అయితే ఉంటదనమాట. మొత్తానికి వెబ్ సీరీస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా నేను నైట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా వెబ్ సీరీస్ చూసాక నాకెలా అనిపించిందంటే అంతేమి లేదు. ఓకే. పర్లేదు. ఒకసారి ఆ వెబ్ సీరీస్‌ని చూడొచ్చు. నాకెందుకో అంత టైం ఆ వెబ్ సీరీస్ మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వెబ్ సీరీస్‌లో అంత గొప్పగా హై ఇచ్చే మూమెంట్స్ ఏమీ లేవు. మనం అంత గొప్పగా బాధపడిపోయే మూమెంట్స్ గూడా ఏమీ లేవు. కానీ వెబ్ సీరీస్ స్టోరీ అయితే చాలా బాగుంది. లైక్ కశ్మీర్‌లో ఉన్న ప్రజలకి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్ని అడ్డంకులుంటాయి ఏందని జెప్పి కాన్సెప్ట్ అనమాట. లైక్ కశ్మీర్‌లో అందరికి ఒకప్పట్లో ఫుట్‌బాల్ అంటే భలే ఇష్టం. కానీ ఇప్పుడు ఎవరు ఆ ఫుట్‌బాల్‌ని ప్రోత్సహించకపోవడంతో అది అట్టడుగున పడిపోయిందనమాట. సో, మళ్ళీ ఒక ఇద్దరు మనుషులు ఆ ఫుట్‌బాల్‌ని లేపాలనుకుంటే వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలేంది, ఏంది అని ఈ మొత్తం వెబ్ సీరీస్ ప్లాట్ అనమాట. సో, ఆ వెబ్ సీరీస్‌ని అలా స్లోగా నరేటివ్‌లో తీసుకోపోతారు భయ్య. ఓకే. కొన్ని కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. అయి బానే ఉంటాయి గానీ, ఇంకా మంచిగా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఎక్కడ హై ఉండదు, లో ఉండదు. అలా ఫ్లాట్ లైన్‌లో పోతా ఉంటది. వెబ్ సీరీస్ అంటే మనం ఎందుకు అంతసేపు చూస్తాం అంటే, అది లాగ్ అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు అంతసేపు చూస్తాం? అది చూడగా మనకు ఆ క్యారెక్టర్స్ అడాప్ట్ అయిపోతాం. సో, ఏదో ఒక చిన్న మూమెంట్ జరిగినా సరే మనం ఫీల్ అవుతాం అన్న ఇదితో అయితే చూస్తాము. కానీ అది పోతున్నా సరే మీరు ఆ క్యారెక్టర్స్‌ని ఫీల్ లేకపోతుంటే అది ఎంత టార్చర్‌గా ఉంటదో తెలుసా వెబ్ సీరీస్‌ని చూడాలంటే. చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంటది ఆ వెబ్ సీరీస్ చూడాలంటే. నేను గూడా చూస్తున్నాను. ఒరేయ్! ఇది ఫుట్‌బాల్ గదా! సంథింగ్ గేమ్ అంటే మనకి ఇంట్రెస్ట్ కొంచెం లైక్ మూవీస్ పరంగా గేమ్స్ అంటే ఇంకా బావుంటది. ఏదో సంథింగ్ హై మూమెంట్స్ ఉంటాయి. కొన్ని లో మూమెంట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని కష్టాలొస్తాయి. ఆ కష్టాన్ని ఎలా ఓవర్‌కమ్ జేస్తారు ఏంది అని కొంచెం ఇంట్రెస్ట్‌గా అయితే స్టార్ట్ చేశాను చూడడం. కానీ పోతుండే కొద్దీ అలా లాగ్‌గా పోతానే ఉందనమాట. 3 ఎపిసోడ్స్ వరకు ఓకే భయ్య నువ్వు స్టోరీ బిల్డింగ్‌కి టైం తీసుకోవడానికి. కానీ లాస్ట్ సెవెంత్ ఎపిసోడ్ వరకు అలా స్టోరీ బిల్డింగ్‌కి టైం తీసుకున్నావు. ఎయిత్ ఎపిసోడ్‌లో అసలు ఇదంతా దేనికోసం అని చెప్పి ప్రూవ్ చేసావు. సో, అదైతే నేను చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. అండ్ సమ్‌టైమ్స్ ఏమనిపిస్తదంటే గేమ్ ప్రాక్టీస్ విషయంలో ఎలా ఉండాలంటే మనం అదర్ వెబ్ సీరీస్ గాని, మూవీస్ గాని తీసుకున్నామంటే గేమ్ ప్రాక్టీస్ అనేది గాని, లేపోతే వాళ్ళు ఆ ఎఫర్ట్స్ పెడతారు గదా! గేమ్ నేర్చుకోవాలని. చాలా అంటే చాలా మంచిగుంటది. ఒరేయ్! ఈ పాటలు అయి యేసేసి బ్యాక్‌గ్రౌండ్‌లో తోపుంటది. కానీ ఇందులో ఏందంటే అసలు పాటలుండవు, ఏముండవు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత మంచిగుండదు. ఏదో అలా సాదా సీదాగా సరదాగా లాక్కోపోతా ఉంటాడు గానీ, అంతకన్నా వెబ్ సీరీస్ అయితే ఏముండదు. సో, నాకు తెలిసి ఈ వెబ్ సీరీస్ మీద మీరు అంత టైమ్ ఇన్వెస్ట్ చేసి చూడాల్సిన అవసరం అయితే లేదు. లేదు మేము ఖాళీగానే ఉన్నాము. ఏదో అలా సరదాగా చూసుకుంటామంటే ఇంక మీ ఇష్టం. వెబ్ సీరీస్ పేరు ఆల్రెడీ స్టార్టింగ్‌లో జెప్పాను. సోనీ లీవ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. చూడాలని వాళ్ళైతే చూడొచ్చు.